నమస్తే. ఆపరేషన్ కగార్ చుట్టూ కూడా మొత్తం కూడా ఈ మధ్య కాలంలో పరిణామాలు కూడా చోటు చేసుకుంటున్నాయి. కొంతమంది మావోయిస్టుల విషయంలో సరెండర్ కొనసాగుతుంది, కొంతమంది విషయంలో ఎన్కౌంటర్ కొనసాగుతుంది. ఎప్పుడెప్పుడు ఏ వార్త వినాలో అనేది కూడా ఒక సస్పెన్స్గా కొనసాగుతుంది. మావోయిస్టు పార్టీ భవిష్యత్తు అయిపోయినట్టేనా అని ఒక క్వశ్చన్ మార్క్ కూడా వినిపిస్తుంది. ఇదే సందర్భంలో కగార్ చుట్టూ సాగుతున్న వ్యవహారం, కేంద్ర ప్రభుత్వం చేస్తున్న తీరు, మావోయిస్టు పార్టీ వ్యవహరిస్తున్న పద్ధతి, మరిన్ని విషయాలు మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు తెలంగాణ షామ్ ఉన్నారు, వారి అభిప్రాయం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా మావోయిస్టు పార్టీ భవిష్యత్తు ఇక చివరి దశకు చేరుకుందని పెద్ద ఎత్తున ప్రచారం సాగుతుంది. ఏం చెప్తారు? అంటే ఒక్కటి బ్రదర్, నేను ఏమంటున్నా అంటే నిషేధించినటువంటి పార్టీ కాబట్టి సరే, నిషేధించినటువంటి పార్టీని కూడా ఎవరు కూడా ఎంకరేజ్ చేయరు. ప్రభుత్వం ఒక నిర్బంధం నిషేధం విధించినప్పుడు మనం ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రజాస్వామ్య ప్రభుత్వంలో మనం బతుకుతున్నాం కాబట్టి నిషేధించినటువంటి వారిని ఎంకరేజ్ చేయమని మాలాంటి వాళ్ళు మేము ప్రజాస్వామ్యవాదులుగా చెప్పదలుచుకోలేదు. కానీ దాన్ని నిషేధించడానికి గల కారణం ఏంటి? ఎస్, తుపాకులు ఉంటే ఆర్మీ ఆఫీసర్ దగ్గర ఉండాలి, లేకపోతే లా అండ్ ఆర్డర్ ఆఫీసర్ దగ్గర ఉండాలి. ప్రభుత్వం కేటాయించినటువంటి ప్రభుత్వ పోలీస్ అధికారులు కావచ్చు, వాళ్ళు ఇంకెవరైనా ఎవరైనా వాళ్ళ దగ్గర ఉండాలి. సామాన్య జనాల దగ్గర తుపాకులు ఉండడానికి ఇంకోటి కానీ మరణాయుధాలు ఉండడానికి వీల్లేదు. అంచేత వీళ్ళు తుపాకులు చేతిలో పట్టుకొని రాజకీయ నాయకులని ప్రభుత్వ అధికారులను చంపుతూ ఉన్నారు. కాబట్టి ఈ ప్రజాస్వామ్యం దేశంలో ఇది కరెక్ట్ కాదు, అలా చంపే వాళ్ళని మేము నిర్బంధిస్తాం. అలా చంపాలనుకునేటువంటి ఐడియాలిస్ట్తో కూడినటువంటి పార్టీలను కూడా మేము నిర్బంధిస్తానన్న కోణంలో నిషేధం విధించిన మాట వాస్తవం. ఇది మావోయిస్ట్ పార్టీ మీద. నేనేమంటున్నానంటే ఆర్ఎస్ఎస్ మీద కూడా నిషేధం ఉంది కదా, ఎత్తివేశారు కదా గతంలో. ఉంది కదా, గతమా ఇప్పుడు ఆయన పక్కన ఉంది కదా. ఇప్పుడు ఒక పార్టీ ఒకసారి తప్పు చేసినట్టు అయితే, చిన్న తప్పు చేసినంత మాత్రాన మొత్తం ఆ పార్టీలో ఉన్నటువంటి వ్యక్తులే కానీ, ఆ వ్యవస్థే కానీ, ఆ పార్టీ కానీ మొత్తం తప్పు చేసినట్టు కాదు కదా. 200 మంది పోలీసు వాళ్ళని చంపారు అని అంటా ఉన్నారు కొంతమంది. మేమంటున్నాం, ఇదే పోలీసు వాళ్ళు వందల వేల మంది ఆదివాసీ, గిరిజన, దళిత, బీసీ, మైనారిటీ బిడ్డల్ని చంపేశారు. వీళ్ళు చంపేశారన్నావా? పలాని పేరు చెప్పి పలాని పోలీస్ ఆఫీసరో, పలాని ఎస్పీనో, పలాని డీజీపీనో, పలాని మిలిటరీ ఆఫీసరో కాదు కదా. ఆ ప్రభుత్వం చంపించుంటుంది. దానికి వీళ్ళు చెప్పేటువంటి పేరు ఎదురు కాల్పులు, ఎన్కౌంటర్లు అని చెప్తా ఉన్నారు. ఎందుకు ఎన్కౌంటర్లు, ఎదురు కాపులు? వాళ్ళు ఏమైనా పాకిస్తాన్ సరే, ఆత్మరక్షణ అయితే 200 మంది లొంగిపోతానికి వచ్చిన వాళ్ళు, కాలవని వాళ్ళు హిడ్మా కూడా మిమ్మల్ని కాలుస్తాడా? అది కూడా అంత పెద్ద హిడ్మా, మొత్తం అణువు అడవి మొత్తం తెలిసినటువంటి హిడ్మా నలుగురితో ఉంటాడా? విజయవాడకు వస్తాడా? కాబట్టి పోలీసు వాళ్ళు ఈరోజు అమిత్ షా, మోడీ, అంబానీ, ఆదాని కనుసన్నల్లో పనిచేస్తూ ఉన్నారు. పోలీసు వాళ్ళది కూడా ఏం తప్పు లేదు. వాళ్ళు కాల్చమంటే కాలుస్తారు, వద్దంటే వదిలేస్తారు. నరేంద్ర మోడీ, అమిత్ షా, కేంద్ర మంత్రి బండి సంజయ్, లేకపోతే సోకాల్డ్ బీజేపీ వాదులు, జాతీయవాదులను చెప్పుకునేటోళ్ళు మట్టి పోతారు. మీరు మట్టి కొట్టుకొని పోతారు. పేదవాళ్ళ ఉసురు దాగి మీరు పురుగుల పడి చచ్చిపోతారు మీరు. కాబట్టి మావోయిస్టులు మొత్తం దేశద్రోహులు ఏం కాదు. వాళ్ళు పిరికడి కంకుల కోసం కూడా ఆశపడకుండా ఆ ఉద్యమంలో అడవి కోసం, అక్కడ ఉన్నటువంటి ఆదివాసుల కోసం జెండా పట్టుకొని అంతో ఇంతో చదువుకొని మాటలినో ఈ సమాజాన్ని అర్థం చేసుకొని ఇక్కడ ఉన్నటువంటి ఈ ఖనిజ సంపద మొత్తం బడా వేదాంతు, లేకపోతే జిందాలు, అంబానీ, ఆదాని కంపెనీలకు తరలిస్తే కనుక మా అస్తిత్వము, మా జీవిత మనుగడ మొత్తం అంధకారం అయిపోతుంది అనేటువంటి కోణంలో వాళ్ళ కొండల్ని, వాళ్ళ అడవుల్ని, వాళ్ళ అడవి సంపదని కాపాడుకోవడం కోసమే వాళ్ళు తుపాకులు పట్టుకున్నారు తప్ప ఎవరిని చంపడం కోసమో కాదు. కాబట్టి ఇలా ఎవరైతే చేయాలనుకుంటా ఉన్నారో, మీరు నిర్బంధించినంత మాత్రాన మావోయిస్ట్ పార్టీని లేకుండా చేయాలనేటువంటి మీ మూర్ఖపు ఆలోచన ఏదైతుందో, ముందు ఆ మావోయిస్ట్ పార్టీ పుట్టడానికి గల కారణం ఏంటి? మీరు దాన్ని ఒకసారి కూర్చొని చర్చలు చేయండి. షెడ్యూల్ 5, షెడ్యూల్ 6ను అమలు చేయండి. ఆదివాసీ ప్రాంతంలో ఆదివాసీయేతరుల పెత్తనం ఉండడానికి వీలు లేదు. కాబట్టి మనకు రాజ్యాంగం చెప్తుంది, షెడ్యూల్ 5, షెడ్యూల్ 6 చెప్తా ఉంది. దళితుల భూములు ఇంకోళ్ళు గుంజుకోవడానికి వీలు లేదు. ఎస్టీలు, ముఖ్యంగా ఎస్టీ కొండ ప్రాంతం, గిరిజన తండాలు కావచ్చు, కోయగూడాలు కావచ్చు, ఆ గూడాలలో ఉన్నటువంటి పోటీ చేసుకునేటువంటి భూములు వాళ్ళకు మాత్రమే దక్కేటువంటి హక్కు ఉండాలనేటువంటి రాజ్యాంగం చెప్తా ఉంది. అడవిలో పండినటువంటి పంటే కానీ, అడవిలో ఏది దొరుకుతుంది అది
సంపద, పండ్లు కావచ్చు, ఆకులు కావచ్చు, అలములు కావచ్చు, వాళ్ళకు తెంపుకునే హక్కున్నది, కోసుకునే హక్కు ఉంది, కొట్టుకునే హక్కున్నది. వాళ్ళు ఏ జంతువునైనా అక్కడనే జంతువులు అంటే ఏం వాళ్ళు జంతువులను చంపి అమ్ముకోవడానికి పోగులు వేసుకొని విదేశాలకు తరలించడం కాదు. వాళ్ళకి ఆకలి అయితే అక్కడ ఉన్నటువంటి ఏదైనా జంతువును కొట్టుకొని తింటారు, పండుగ చేసుకుంటారు. వాళ్ళ కల్చర్, వాళ్ళ సంస్కృతి, వాళ్ళ సాంప్రదాయం, మన సమ్మక్క సారక్క కొండ దేవతల్ని, వనదేవతల్ని కొలుస్తారు. ఆ సాంప్రదాయం కాపాడబడాలనేటువంటి ఉద్దేశంతోనే వాళ్ళు మీకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు తప్ప ప్రభుత్వానికో రాజ్యాంగానికో లేకపోతే నరేంద్ర మోడీకో వ్యతిరేకం కాదు. మేము మాది హిడ్మా పక్కనే ఉంటాం. ఆ హిడ్మా మాకు బిర్సా ముండా, ఆ హిడ్మా మాకు భగత్ సింగ్, ఆ హిడ్మా మాకు కొమరం భీమ్, ఆ హిడ్మా మాకు మహాత్మా పూలే, ఆ హిడ్మా మాకు సావిత్రిబాయి పూలే, ఆ హిడ్మా మాకు బాబాసాహెబ్ అంబేద్కర్. వీళ్ళందరూ అణగారిన ప్రజల కోసం పనిచేశారు. వాళ్ళు ఏ విధంగా బిర్సా ముండా అయితే ఏ విధంగా విలంబు పట్టుకొని పెత్తందారులకు దోపిడీ బ్రిటిష్ సామ్రాజ్యవాదులకు వ్యతిరేకంగా కొట్లాడాడు, నైజాం ద్వారా పైజామును ఊడగొట్టిండో కొమరం భీము, అలాగా ఊడగొడతాడని అనుకున్నారేమో. దాంట్లో భాగంగా హిడ్మాన్ చంపారు. మావోయిస్టు పార్టీ మీద నిషేధం విధించారు తప్ప ప్రజల నుంచి విపరీతమైన స్పందన వస్తూ ఉన్నది. ప్రజలన్నీ పసిగడతా ఉన్నారు. ఇదే సందర్భంలో చాలామంది కూడా ఎక్కడ కూడా నెగిటివ్ కామెంట్స్ రావట్లేదు. ప్రజల్లో కూడా ఎక్కడ కూడా ఒక సానుభూతి తప్ప ఒక నిషేధిత పార్టీపై జరుగుతున్న పరిణామాలపై ఎక్కడ కూడా ప్రభుత్వానికి అనుకూలంగా రావట్లేదు. అట్ ది సేమ్ టైం ఎవరైతే మావోయిస్టుల పైన కూడా ఎక్కువగా వ్యతిరేకంగా కామెంట్లు చేయట్లేదు, మాట్లాడట్లేదు, అయ్యో అనే పదం కూడా వాడుతున్నారు. ఎట్లా, ఎందుకు? ఇప్పుడు ఒక్కటి బ్రదర్, మీరు చూడండి, వీడియోలు బయటకు వచ్చాయి. ఒక గుడిసెలో, అడవిలో, కొండ ప్రాంతంలో నేను నిన్న పోయొచ్చా. మా మేనత్త ఉంటుంది కొత్తగూడెం భద్రాచలంలో. మీరు ములుగు ఈ ఏదైతే ఈ ప్రాంతం ఏటు నగరం, వెంకటాపురం ఇటు నుంచి వెళ్తూ ఉంటే మీకు నల్లగుట్ట, కర్రెగుట్టలు కనపడతాయి మీకు. సరే, నల్లగుట్టలన్నా కర్రెగుట్టలన్నా ఒకటే అనుకో. అక్కడ ప్రాజెక్ట్ ఉంటుంది, కడెం ప్రాజెక్ట్ అని ఉంటుంది. అక్కడ ఎక్కితే మీకు నల్లగుట్టలు, ఛత్తీస్గఢ్ అదంతా కనపడతూ ఉంటుంది. అందమైనటువంటి కొండలు, అంతూ చిక్కనటువంటి అడవి, దట్టమైనటువంటి చెట్లు, పొదలు, అసలు ఇంత కూడా పొల్యూషన్ ఉండదు. సరే, అక్కడ ఇసుక మాఫియా, దోపిడీ, లారీలు తిరుగుతూ ఉంటాయి. అది పక్కన పెడితే అక్కడ ఉన్నటువంటి అడవిలో ఆ వాతావరణం ఉంటుంది మంచి. అక్కడ ఏ ఆదివాసి అయినా అంబానీ, ఆదానీ, నరేంద్ర మోడీ, లేకపోతే బండి సంజయ్, కిషన్ రెడ్డి, లేకపోతే ఇలా అమిత్ షా, జేపీ నడ్డా లాగా అందమైన విల్లా కట్టుకున్న వాళ్ళు ఉన్నారా బ్రదర్? మీ జర్నలిస్టులు ఎవరన్నా ఒకరు పోయి చూసిరండి. గోడలు కూడా ఉండవు కదా, లేవు. నెంబర్ 2, మాది హిడ్మా తల్లి ఏమన్నా పట్టు చీర కట్టుకుందా, నాలాగా తెల్ల బట్టలు వేసుకుందా? ఈ దేనికోసం వాళ్ళ కొడుకు ఈ త్యాగం చేశాడు? ఎందుకు పోలీసుల చేత, నరేంద్ర మోడీ ప్రభుత్వం చేతల హత్యకు గురి కాబడ్డాడు? ఎవరి కోసం బ్రదర్? ఎవరి కోసం? కాబట్టి వాళ్ళేం పిరికెడు కంకుల కోసం కూడా ఆశపడేటోళ్ళు కాదు. వాళ్ళ అస్తిత్వం కోసం, వాళ్ళ అడవి కోసం, వాళ్ళ సంస్కృతి సాంప్రదాయాల కోసం పోరాటం చేసేవాళ్ళు. కాబట్టి వాళ్ళ మీద దేశద్రోహులని, లేకపోతే వీళ్ళు సంఘ విద్రోహ శక్తులని ముద్రలు వేసి ఎదురు కాల్పులు జరిపాం మేము. అందులో భాగంగా హిడ్మాని మేము హతమార్చడం జరిగిందనేటువంటి బూటకు ఎన్కౌంటర్లు చేసి మీరు ప్రజల్ని, ఆదివాసుల్ని, గిరిజనుల్ని ఏ విధంగా చంపుతా ఉన్నారో ప్రజలందరికీ తెలుసు. గొర్రెలు, బర్రెలు, మేకలు కాసుకోవడానికి అడవి కొండ మీదకి ఎక్కితే వాళ్ళని చంపి మీరు కొండలు మొత్తం ఖాళీ చేయాలి, కిందికి వెళ్ళిపోండి, మీరు మావోయిస్టులకు అన్నం పెడతా ఉన్నారు, ఆసరా కల్పిస్తూ ఉన్నారు అనే ఉద్దేశంతో పైన ఉన్నటువంటి కొండల నుంచి కిందికి దంపుతా ఉన్నారు. ఆదివాసులకు తెలుగు రాదు, వాళ్ళు మన నేల బిడ్డలే. వాళ్ళ భాష సపరేట్. లంబాడీలకు లంబాడీ భాష ఉన్నట్టు, ఎరకలి వాళ్ళకి ఎరకలి భాష ఉన్నట్టు, ఆదివాసులకు భాష ఉంటుంది. వాళ్ళేం ఆస్తుల కోసం, అంతస్తుల కోసం, వజ్ర వైడూర్యాల కోసం ఆశపడేటోళ్ళు కాదు. అడవిని వాళ్ళ అమ్మలాగా భావించి బతికేటోళ్ళు. వాళ్ళ అమ్మని ఎందుకు చంపాలనుకుంటుర్రు? అడవిని ఎందుకు లేకుండా చేయాలనుకుంటుర్రు? నీ అంబానీ, ఆదానీ, వేదాంత కంపెనీలకు కర్రెగుట్టలే ఉన్నాయా? ఛత్తీస్గఢ్ అడవులే ఉన్నాయా? ఏంది అమిత్ షా, ఏం చేయాలనుకుంటున్నావు ఈ దేశాన్ని? పోనీ నీ పార్టీ ఏమైనా ప్రజాస్వామ్య పద్ధతిలో పనిచేసే పార్టీనా? ప్రజాస్వామ్య పద్ధతులకు రండి, జనజీవన స్రవంతిలో కలవమంటున్నావు. కలిసినటువంటి జనజీవన స్రవంతిలో కలిసినటువంటి వ్యక్తులకు ఎస్ మీరు కల్పించాల్సినటువంటి భద్రత కల్పించారు. 1,00,000 10 లక్షలు ట్రాక్టరు, భూమి ఇచ్చారు, కాదంటలే. ఈ దేశంలోని పాలనలో ప్రజాస్వామ్యం పట్ల గౌరవం లేకుండా పోయింది. ప్రజాస్వామ్యాన్ని కూని చేశారు, పేరుకు మాత్రమే ప్రజాస్వామ్యం. బాబాసాహెబ్ అంబేద్కర్ రచించినటువంటి ప్రజాస్వామ్యం, బాబాసాహెబ్ అంబేద్కర్ రచించినటువంటి రాజ్యాంగాన్ని తూట్లు పొడుస్తూ ఉన్నారు. జడ్జిలను చంపుతూ ఉన్నారు. జడ్జిలను వాళ్ళకు అనుకూలమైనటువంటి తీర్పులు ఇవ్వకపోతే ట్రాన్స్ఫర్ చేస్తూ ఉన్నారు. యాక్సిడెంట్లు చేసి చంపుతూ ఉన్నారు. గోద్రా అల్లర్లలో ప్రధానమైనటువంటి నిందితులు అమిత్ షా, ఎవరు మన నరేంద్ర మోడీ గారు. వీళ్ళ ప్రభుత్వం వచ్చిన తర్వాత కోర్టు క్లియర్ షీట్ ఇచ్చింది. అప్పుడు ఎందుకు ఇవ్వలేదండి? వీళ్ళ అనుకూలమైనటువంటి జడ్జిలు వచ్చిన తర్వాత ఇచ్చుకున్నారు. వీళ్ళ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక ఐపీఎస్ ఆఫీసర్ మీద ఈ దేశంలో కుల వివక్షత కాల్చుకొని చచ్చిపోయాడు. ఎక్కడుంది ప్రజాస్వామ్యం? ఎక్కడుంది బండి సంజయ్ ప్రజాస్వామ్యం? చెప్పు. ఏసీ రూమ్లలో మావోయిస్టు మేధావులు ఇల్లు కూర్చుంటారు, వాళ్ళు కూర్చుంటారు. ఎవడు ప్రజల హక్కుల గురించి మాట్లాడితే వాడు మావోయిస్ట్ అవుతాడా?
ఏమంటారు మన హరగోపాల్ సార్ లాంటి వాళ్ళకు మావోయిస్టు ముద్ర వేస్తావా? అంత వయసులో ఆయన ఏడాది తుపాకి పోయి పట్టుకున్నాడు. ఆదివాసులు హక్కులు అడిగితే మేము మావోయిస్టులమా? ఆదివాసి హక్కులు అడిగితే మేము అర్బన్ నక్సలైట్లమా? నువ్వేడున్నావు? నీ కొడుకు టెక్ మహేంద్ర కంపెనీలో చేయని అరాచకం ఏమైనా ఉన్నదా? ప్రజలందరూ తెలియదా? గూండాగిరి చేసి పిడిగుద్దులు గుద్ది రక్తం వచ్చేలా చేశాడు సాటి విద్యార్థిని. ఆయన ప్రజాస్వామ్యవాదా? మీ అమిత్ షా కొడుకు ఎక్కడున్నాడు? బ్యాటు పట్టుకోవడం కూడా రాదు. ఐసీసీ బోర్డుకు చైర్మన్ ఆయన. ఏం చేశాడు? కోట్ల రూపాయల బట్టలు వేసుకొని తిరుగుతారు. ఆదివాసులకు కట్టుకోవడానికి సరైనటువంటి గుడ్డ లేదు. ఎవరి గురించి మాట్లాడుతున్నావు నువ్వు? నువ్వేడున్నావు చెప్పు. నువ్వు ఎక్కడున్నావు? నీ అంత్యోదయ సిద్ధాంతం అంటున్నావు కదా. నీ భారతీయ జనతా పార్టీ ఐడియా లేదు అంత్యోదయ సిద్ధాంతం. ఏంది నీ అంత్యోదయ సిద్ధాంతం? అంబానీ ఆదానీలకు దేశ సంపద కట్టబెట్టడమా? రైల్వేని ప్రైవేట్ పర్యటన చేయడమా? అడవులని అంబానీ ఆదానాలకు ఇవ్వడమా? దేశ సంపద మొత్తం ఒక దగ్గర పోగు కావడమా? ఏంది అంత్యోదయ సిద్ధాంతం అంటే? గవర్నమెంట్ సంస్థలు మొత్తం పెట్టుబడిదారులకు కట్టబెట్టడమా? ఎందుకు 78 ఏళ్ళ స్వతంత్ర భారతంలో ఇంకా రోజుకో కులదాడులు జరుగుతూ ఉన్నాయి? చెప్పు. కాంగ్రెస్ వాళ్ళు మంచోళ్ళు కాదేనా కదా నీకు అధికారాన్ని ఇచ్చింది? నీ నరేంద్ర మోడీ నీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 60 సార్లు ఈ దేశం మీద దాడులు జరిగాయి. పాకిస్తాన్ టెర్రరిస్టులు దాడులు చేశారు. తీవ్రవాదులతో పట్టుకోవడం చేత కాదు. వాడు ఎవడో పనికి మళ్ళా ట్రంప్ గాంతో చర్చలు చేసి తీవ్రవాదులను కూడా క్షమించి వదిలిపెడతారు. సాటి భారతీయుడైనటువంటి ఆదివాసీ బిడ్డని రకరకాల పేర్లు పెట్టి నిర్బంధాలు విధించి 5,000 మందిని హిడ్మాయించి చుట్టుపెట్టి అయ్యో పాపం అని మాలాంటులు పోయి చూద్దామనంటే 5,000 మంది ఆంక్షలు. ఎందుకు? ఎవరి కోసం? హిడ్మా చనిపోయి వారం రోజులు అవుతుంది, కానీ ఆ పేరు మాత్రం అసలు కూడా తగ్గట్లేదు. రోజు రోజుగా ఒక పెద్ద చర్చ జరుగుతుంది. ఇదే సందర్భంలో హిడ్మా తర్వాత ఎవరు ఆదివాసులకు అండగా ఉంటారు? హిడ్మా నాయకత్వం తర్వాత ఇంకొకరిని వచ్చి వాళ్ళకు అండగా ఉండే పరిస్థితి ఉందా, లేకపోతే ఇక వాళ్ళ పరిస్థితి దయనీయంగా ఉండే అవకాశం? ఒకటి బ్రదర్, నేనేమంటున్నా, మేము బ్యాలెటే ప్రజాస్వామ్య పద్ధతిలోనే బాబాసాహెబ్ అంబేద్కర్ రచించినటువంటి భారత రాజ్యాంగ ప్రజాస్వామ్య పద్ధతిలోనే ప్రభుత్వాలతోని పోరాటం చేస్తాం. మా హక్కుల్ని మేము సాధించుకుంటాం. హిడ్మా నాయకత్వం ఇంకోలా పక్కన పెట్టాను. మాకు నేను ఒక్కడే చెప్పాను, కొమరం భీమ్ ఎవరికి వ్యతిరేకంగా కొట్లాడాడు? నైజాం సర్కార్కి వ్యతిరేకంగా కొట్లాడు. అది కూడా ప్రభుత్వమే కదా. భగత్ సింగ్ తెల్లదొరలకు వ్యతిరేకంగా నువ్వు మిసల పిల్లోడు 23 ఏళ్ళ పిల్లోడు తెల్లదొరలకు వ్యతిరేకంగా బ్రిటిష్ పార్లమెంట్ మీద బాంబులేశాడు. మనకు ఆదర్శమయ్యాడా లేడా? మన దేశం కోసం భరత మాతని విముక్తి చేయడం కోసం తెల్లదొరల చేతి నుంచి మనం విముక్తి చేశాడు కదా. హిడ్మా ఒక్కడే తుపాకీ పట్టుకొని ఇలా చేశాడంటే మేము అలా కాదు. ప్రజాస్వామ్య పద్ధతిలోనే వందలాది హిడ్మాలు పుట్టుకొని వస్తారు. ప్రజాస్వామ్య ప్రక్రియను నువ్వు ఫ్లెక్సీలు పెడితే నిర్బంధం ఇస్తున్నావు కదా. రేపు పుట్టబోయేటువంటి బిడ్డలకు చెగివీర పేర్లతో టీషర్ట్లు వేసుకుంటున్నారు. భగత్ సింగ్ పేర్లతో విగ్రహాలు ఉన్నాయి. అలా అనుకుంటే తుపాకీ పట్టుకున్నటువంటి సుభాష్ చంద్రబోసు, అల్లూరి సీతారామరావు తెల్లదొరలకు వ్యతిరేకంగా హింస, అది కూడా కరెక్ట్ కాదు కదా. మనకు ఆదర్శమయ్యాడు, దాన్ని మేము ఎంకరేజ్ చేయం. కానీ ప్రజాస్వామ్య పద్ధతిలోనే వందల వేల లక్షల కోట్ల హిడ్మాలు పుట్టుకొని వస్తారు. ఈ దోపిడీ ప్రభుత్వాన్ని కూలుస్తారు. ప్రజాస్వామ్య పద్ధతిలోనే పుట్టుకొని వస్తారు. మావోయిస్టు పార్టీలోనే పుడతారా, అడవులోనే పుడతారా అంటే పుట్టకపోవచ్చు. హిడ్మా అందరివాడు కదా, కొందరివాడు కాదు కదా. సరే, ఆయన చేసిన పని చెప్పా మంచిగా అంటే ప్రభుత్వాలే చెప్పాలి. నిజంగా చంపితే కనుక నీ దగ్గర ఆధారాలు ఉంటే పట్టుకో, కోడ్లో ప్రొడ్యూస్ చేయి, శిక్షలు విధించు. ఎవరొద్దంటారు? నీ ప్రభుత్వానికి ఎట్లా పాకిస్తాన్ తీవ్రవాదులను పట్టుకోవడం చేత కాదు. పొద్దున్న లేస్తే హిందూ ముస్లిం పంచాయతీ పెట్టడం తప్ప, నరేంద్ర మోడీ పాకిస్తాన్ పోయి బిర్యానీ తిని రావడం తప్ప, ట్రంప్ గాని చేతుల్లో మన దేశాన్ని తాకట్టు పెట్టడం తప్ప మీ నరేంద్ర మోడీ ప్రభుత్వానికి ఏమీ చేత కాదు. మీకు చేతనైందల్లా ఏంటి? మావోయిస్ట్ పార్టీ ఐడియాలు లేకుండా చేయాలి, లేకపోతే కమ్యూనిస్టులు అర్బన్ నక్సలైట్లను ముద్ర వేయాలి, అంబేద్కర్ వాదులకు డూప్లికేట్ అంబేద్కర్లు అనాలి, మీరు దేశభక్తులు అనాలి, మార్వాడి గుజరాతీ రాజస్థానీలు దేశ సంపద మొత్తం దోసుకొని పోవాలి. మా యాస ఉండొద్దు, మా భాష ఉండొద్దు, ఆదివాసీ సంస్కృతి ఉండొద్దు, సాంప్రదాయాలు ఉండకూడదు, మా కల్చర్ ఉండకూడదు, ఒకటే భాష, ఒకటే దేశం, అన్నీ ఒకటే కులం చేయి, ఎవడొద్దంటుండు, ఒకటే స్కూల్ చేయి, ఒకటే కాలేజ్ చేయి, ఒకటే యూనివర్సిటీ చేయి, ప్రైవేట్ కాలేజ్ గవర్నమెంట్ కాలేజ్ అయింది మొత్తం ప్రైవేట్ వ్యవస్థను మొత్తం రద్దు చేయి, ప్రైవేట్ స్కూళ్ళని మొత్తం రద్దు చేయి, ప్రైవేట్ హాస్పిటల్ మొత్తం రద్దు చేయి. ప్రజాస్వామ్యం కదా, ఆల్ ఆర్ ఈక్వల్ బిఫోర్ లా కదా. నీ కొడుకైనా నా కొడుకైనా ఒకటే స్కూల్లో చదువుకుందాం, దేశాభివృద్ధి కోసం పనిచేద్దాం. ఇది కదా ప్రజలు, అందరూ పన్నులు కడతా ఉన్నాం కదా. నీ కొడుకు మాత్రమే పెద్ద పెద్ద స్కూళ్ళల్లో పెద్ద పెద్ద కాలేజీలలో ఎందుకు చదువుకోవాలి, మా బిడ్డలు ఎందుకు చదువుకోకూడదు? ఇలా హక్కులు అడిగితే దేశద్రోహులం మేము. ఏంది నీది? నీ అంబానీ నీకు వీళ్ళు ఇవ్వాలి. రేపు పొద్దున ఎలక్షన్లు వచ్చినప్పుడు అంబానీ ఒక్కొక్క ఓటు 10,000 20,000 ఇచ్చి బీహార్లో గెలిచినట్టు వీలైతే డబ్బులు పెట్టి ఓట్లను కొనుక్కోవాలి, లేకపోతే ఓట్లు దొంగతనం చేయాలి. ఇది ప్రజాస్వామ్యం అని చెప్తాడు. దీన్ని నమ్మాలి. నమ్మకుండా వ్యతిరేకిస్తే నువ్వు ఎవడు మాట్లాడితే వాడు అర్బన్ నక్సలైట్. ఇది ఈ దేశంలో పరిస్థితి. లాస్ట్ క్వశ్చన్ ఏంటంటే, నెక్స్ట్ ఇయర్
మార్చి 31 లోపు మాత్రం ఇక మావోయిస్టు పార్టీని మావోయిస్టులను కూడా మొత్తం కూడా ఇక వాళ్ళను ఉంచనీయము, మేము రహిత దేశంగా చేద్దాం అనుకుంటున్నాం. ఇప్పటికైనా వినండి, ఇప్పటికైనా సరెండర్ కాండి, లేకపోతే మాత్రం చచ్చిపోతారు అన్నట్టుగా మాట్లాడుతుంది. దీనికి ఏం చెప్తాను? ఒకటి బ్రదర్, నా చేతిలో గనులు ఉన్నాయి, నా చేతిలో అధికారం ఉంది కదా, నేను ఎవరినైనా చంపుతా అనేటువంటి ఈ ధోరణి ఏదైతుందో ఇది నియంతల ధోరణి. హిట్లర్ ఇలాగే అన్నాడు, కాలగర్భంలో కలిసిపోయాడు. చాలామంది నియంతలు ఇట్లనే మాట్లాడారు, వాళ్ళంతా కాలగర్భంలో కలిసిపోయారు. కాబట్టి ప్రజాస్వామ్య ముసుగుతోని, పెట్టుబడిదారుల అండదండలతోని, మేము పోలీసులు తుపాకులు ఉన్నాయి కదా, మేము ఎవరిని కాల్చమంటే వాళ్ళని కాలుస్తాం, మేము బూటకపు ఎన్కౌంటర్లని ప్రజలకు చెప్తాం, ఎదురు కాల్పులు అనేటువంటి కాకమ్మ కథలు చెప్తాం అనుకుంటే హిడ్మాని దేశభక్తుడిగా ఎలా కీర్తిస్తూ ఉన్నారో, ప్రజల గుండెల్లో ఏ విధంగా హిడ్మా గూడు కట్టుకొని ఉన్నాడో ఆ చైతన్యాన్ని పుణుకుపుచ్చుకొని ప్రజలు మీ మీదకి తిరగబడతారు. పలానా డేట్ కల్లా పలానా వాళ్ళని లేకుండా చేస్తామని అంటున్నారు కదా, మేము ఊరొద్దని ఎవరిని లేకుండా పాకిస్తాన్ తీవ్రవాదులను లేకుండా చేస్తామని చెప్పు, సంతోషపడి చప్పట్లు కొడతా. అరే అమిత్ షా, నరేంద్ర మోడీ ఎంత గొప్పలని. పేదరికాన్ని నిర్మూలిస్తా అని చెప్పు, సంతోషపడతా. ఆకలిని నిర్మూలిస్తా అని చెప్పు, సంతోషపడతా. అవమానాన్ని నిర్మూలిస్తా అని చెప్పు, కులాన్ని నిర్మూలిస్తా అని చెప్పు, అందరు గుళ్ళెకి రావచ్చు అని చెప్పు. మాలోళ్ళు, మాదిగోళ్ళు, కుమరోళ్ళు, కమ్మరోళ్ళు, సబ్బండ కులాలు కలిసి దేశ ప్రజలు అందరూ ఒక యూనిట్గా బతకాలని చెప్పు. ఏ రాష్ట్రానికి ఒక కల్చర్ ఉన్నది. నీ గుజరాత్ కల్చర్ ఒకటి కల్చర్ కాదు, మా సమ్మక్క సారక్క వనదేవతలది కూడా కల్చరే. నీ దగ్గర జరిగేదే జాతర కాదు. ఇంకా నెల రోజులు అయితే మా దగ్గర కూడా అద్భుతమైనటువంటి ఆదివాసీ వనదేవతల జాతర జరుగుద్ది. ఈ జాతరను కూడా గౌరవించు. ఈ నియంత పోకడ పోతాం మేము, మా చేతుల్లో అధికారం ఉంది కదా, ఎవరిని పడితే వాళ్ళని కాలుస్తాం అని అంటే ప్రజలన్నీ పసిగడతా ఉన్నారు. ప్రజాస్వామ్య పద్ధతిలో తిరగబడతారు. మావోయిస్టు రహిత భారత్ చేస్తా అంటారు కదా, సంతోషం. నేను ఈ సందర్భంగా ప్రజాస్వామ్యవాదులకు ఏం చెప్పదలుచుకుంటాను, బీజేపీ రహిత భారత్, ఆర్ఎస్ఎస్ రహిత భారత్ చేసినప్పుడు ఈ దేశం బాగుపడుతుంది, ప్రజాస్వామ్యం పరడవిల్తుంది. కాబట్టి ఆ దిశగా దేశంలో ఉన్నటువంటి ప్రజలు, ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనార్టీలు, ఆ ఆధిపత్య వర్గాల్లో ఉన్నటువంటి మంచి మహానుభావులు అందరూ వచ్చి బీజేపీ, ఆర్ఎస్ఎస్ ముక్త్ భారత్, ఆర్ఎస్ఎస్ భారతీయ జనతా పార్టీ, మార్వాడి జనతా పార్టీ రహిత భారత్గా చేసినప్పుడే మావోయిస్టుల కంటే కూడా ఇది ఏమంటారు, వాళ్ళకంటే వీళ్ళు ప్రమాదకరమైన వాళ్ళు. కాబట్టి ఈ దేశం అభివృద్ధి చెందుతుందని నేను భావిస్తా ఉన్నాను. ఇది తెలంగాణ శ్యామ్ గారు చెప్పింది. ఆపరేషన్ ఖగార్ నేపథ్యంలో మాత్రం కేంద్ర ప్రభుత్వం మాత్రం అధికార మదంతో ఈరోజు అయితే మాత్రం మావోయిస్టు పార్టీ పైన వాళ్ళ యొక్క ఆధిపత్యాన్ని చూపించే ప్రయత్నం చేస్తుంది. ప్రజలకు కావాల్సింది అభివృద్ధి, అలాగే సంక్షేమం. దాన్ని వదిలేసి మాత్రం కేవలం మావోయిస్టు రహిత దేశం అంటూ కూడా కామెంట్ చేస్తూ ఈరోజు పేద బడుగు బలహీన వర్గాలపైన కేంద్ర ప్రభుత్వం అయితే మాత్రం జూలు మెల్పిస్తుంది. తప్పకుండా నియంతలకు రోజులు ఉండవు, ప్రజలు తిరగబడే రోజులు కూడా వస్తాయి. తస్మాత్ జాగ్రత్త అని కూడా వారు చెప్పిన సందర్భం మాత్రం కనిపిస్తుంది. కెమెరా పర్సన్ వంశీతో సతీష్, దిశ టీవీ, హైదరాబాద్.